నేను చెప్పాను కదా. గురువా, ఆ పూజను వదిలేసి ఈ పూజ మీద దృష్టి పెట్టు. ఏ పూజ? వాట్ ఈస్ దిస్ రిచువల్? ఎనీ ఫెస్టివల్? అది అటు చూస్తే నేనేం చెప్పను. అదేంటంటే ఈ ఊరికి ఎటువంటి కీడు జరగకూడదని చంద్రగ్రహణం రోజున మండల హారతి తీయడం ఈ ఊరి సాంప్రదాయం. ఓ, యు మీన్ లూనార్ ఎక్లిప్స్? ఏం చిప్స్? లూనార్ ఎక్లిప్స్. అక్కొస్తుంది. తీసుకురండి. కర్పూర జ్యోతి ఆగేలోగా దీని ముందు నుంచి తల తెగిపడాలి. ఏం చేస్తున్నావు? పక్కకు తప్పుకో. రక్తం చూడకుండా కత్తిని కిందకు దించకూడదు. నరకొద్దు, నరకొద్దు. పైకిలే. ఏంటక్క ఈ స్టూపిడిటీ? ఈ ఎనుము ఏం పాపం చేసింది? అంజీ, ఇదంతా నీకు అర్థం కాదు. ఇవన్నీ మా ఊరి ఆచారాలు. ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు? నీ చేతులతో నాకు అన్నం పెట్టావు, దీనికి కూడా పెట్టావు. నేను చేస్తే నీ కంట్లో నీళ్ళు వస్తాయి, ఇది చేస్తే నీ కళ్ళ నీళ్లు రావు. ఎందుకంటే నేను నీ తమ్ముడు కాబట్టి. ఇదే నా హ్యూమానిటీ. అక్క, ఏ దేవుడు రక్తం అడిగేంత నీచం కాదు. ఇవన్నీ మీరు మీకోసం చేసుకునే సంప్రదాయాలు. ఓకే, మీరు బలిచ్చి తీరాలనుకుంటే ఎందుకని ఈ మూగ జీవిని బలిస్తున్నారు? కాస్త నీళ్లు చల్లగానే అది తల ఊపుతుంది కాబట్టా? నా మీద నీళ్లు చల్లండి, నేను కూడా ఒప్పుకునే తల ఊపుతా. గ్రహణమయ్యేలోగా బలి పూర్తి కావాలి. కర్పూర జ్యోతి ఆరిపోతోంది. అంజీ, ఇలాంటి విషయాల్లో ఆటలు ఆడకూడదు. మీకు కావాల్సింది బలి ఇవ్వడమే కదా, నా మీద తీర్చుకోండి. నా రక్తంతో మీ దురాచారాన్ని పూర్తి చేసుకోండి. సమయం మించిపోతుంది. అంజీ, ఎందుకురా? ఒక చిన్న చీమని కూడా సృష్టించలేని మనం ఒక ప్రాణాన్ని ఎలా తీస్తాం? ప్రాణం ఇచ్చేది దేవుడు కదా, దాన్ని తీసే రైట్స్ మనకు లేవు. ఒక మనిషిగా దాన్ని కాపాడుకోవడం మన ధర్మం. అది కాదు అంజీ. ఇలా బలివ్వకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా గురూజీ? నీళ్లలో రాయి వేసిన తర్వాత వచ్చిన అలని నియంత్రించడం ఎవరి వల్ల కాదు. ఆగిపోయిన అధ్యాయం మళ్ళీ ప్రారంభమవుతుంది. నీ అబ్బా, ఇది ఆలమేలమ్మ అడ్డ. పైసలు ఇస్తేనే మందు. వస్తే జింజినగిడే నా మీద చేస్తావు నువ్వు. ఇంకా కొన్ని రోజులు అంతే, నువ్వు నీ అలమేలమ్మ అందరం మా అక్క కాలు కింద పడి ఉండాలి అంతే. ఏంట్రా?
నీ అక్క అలమేలమ్మని దారికి తీసుకురావడానికి నా అక్క ఎంత ప్లాన్ వేసింది తెలుసా? అంజలిని చూడడానికి అమ్మాయి తరపులు వచ్చారు. ఏంటి? నన్ను అంత ఇష్టపడినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఈ ముదనష్టపోడు ఉన్నాడే, పీకల దాకా తాగి అన్ని చెప్పేశాడు. తాగుపోతే చచ్చినోడా. అంతా నాశనం. నేను బతుకుంటుగా నీ తమ్ముడికి వేరే అమ్మాయితో పెళ్లి చేసేద్దామనే? నేను కాకుండా ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? నిన్ను ఎదిరించి మాట్లాడానని నా మీద ఇలా పక్క తీర్చుకుంటావా? కాలు నరికేస్తాను, చెయ్యి నరికేస్తానని తెగ ఎగిరావు కదా, ఇప్పుడేం చెయ్యాలనుకుంటావు చేసుకో. మనసారా ప్రేమించాను మిమ్మల్ని. అంటే మీకు అక్కంటే భయమా? మనిద్దరి మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళ శాంతి లేచిపోతాయి. నాతో వచ్చాయి, చచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నా ప్రాణంగా చూసుకుంటాను నిన్ను. అవునయ్యా, నేను నిన్ను మోసం చేయాలనుకున్నది నిజమే, కానీ నాకు నీ మీద ఎలాంటి ద్వేషమూ లేదే. ఊరూరా మోసం చేస్తూ జనాల ప్రాణాల్ని తోడేస్తుంది మీ అక్క. అందుకే నిన్ను ప్రేమించినట్టుగా నటించి మీ అక్క తెక్క కుదిరేలా చేయాలని ఇలా చేశాను. కానీ నిన్ను పడేయాలనుకుని నేనే నీకు పడిపోయాను. నేనే కాదు, నీ తమ్ముణ్ణి ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి మోసం చేయాలనుకోదు. ఒక్కసారి అతనితో మాట్లాడితే చాలు, ఎలాంటి అమ్మాయి అయినా అతని మంచి మనసుకి పడిపోతుంది. ఎంత గొప్ప ఆడదైనా సరే 7 జన్మలు తపస్సు చెయ్యాలి ఇలాంటి మంచి మొగుడు దొరకడానికి. ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే ఏమీ జరగనట్టు గుండ్రాయిలో కూర్చున్నావేంటి? అసలేమీ బాకీ లేదు, మా ఇద్దరికి మొత్తం అంతా అయిపోయింది. నోరు మీద కూర్చో కూర్చో. ఇంతలా వాగుతున్నాను, అలాగే కూర్చున్నావేంటి? ముసుగు అయ్యా, నీకేం పోయే కాలం వచ్చింది? నన్ను వదిలేసి ఈ ముసల్దాన్ని చేసుకుందాం అనుకున్నావా? అసలు నోరు ముసలు కూర్చోవే. ఊరికే రెచ్చిపోతూ. మీరేం తప్పుగా అనుకోకండి, మా ఇంటి పిల్లే, నా తమ్ముణ్ణి చేసుకోబోయే అమ్మాయి. అమావాస్య పౌర్ణమి వస్తే ఇలాగే ఎగురుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరికీ పెళ్లి చూపులు జరగట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ కూతురు పెళ్లి కోసం అప్పడగడానికి వచ్చారు. తీసుకోండమ్మా. వద్దు, శుభకార్యం జరిగే సమయంలో ఇంటిని తాకట్టు పెట్టకండి. మీరు ఎప్పుడు తిరిగి ఇవ్వగలిగితే అప్పుడే తిరిగి ఇవ్వండి. అపురూపమైన ఆణిముత్యాన్ని నువ్వు. వాడు నిన్నిష్టపడ్డాడంటే నువ్వు ఖచ్చితంగా మంచిదానివై ఉండాలి. నా స్థానంలో నువ్వుంటే అందరికీ మంచే చేస్తావు. అలమేలమ్మకి